దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయములో కీర్తనల గ్రంథము నుండి మనతో మాట్లాడుచున్నారు. భక్తుడు అంటూ ఉన్నాడు, నేనైతే దేవుని మందిరములో, నేను ఉండే చోటు దేవుని మందిరం. దేవుని మందిరములో ఉంటే క్షేమం కలుగుద్ది. దేవుని మందిరములో ఉంటే ఆశీర్వాదం విడుదలవుతుంది. దేవుని మందిరములు ఉంటే కాపుదల ఉంటుందని గుర్తించి గ్రహించిన భక్తుడు అంటున్నాడు, నేను దేవుని మందిరములో నాటబడిన ఒలీవ మొక్క వలె ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనము లోకములో ఎక్కువ సమయం గడుపుతున్నామా, దేవుని మందిరములు ఎక్కువ సమయం గడుపుతున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ ఒలీవ చెట్టు ఎంత శ్రేష్టమైనదంటే, జల ప్రళయంలో అన్ని జాతులు, అన్ని వృక్షములన్నీ నశించిపోయినా ఒలీవ చెట్టు బ్రతికి ఉన్నది. ఎందుకనగా పావురము త్రుంచిన ఒలీవ ఆకును తీసుకుని వచ్చి నోవహు గారికి తెలియచేసింది, చూపించింది. ప్రియులారా, అలాగే దేవుని బిడ్డలారా, ఒలీవ చెట్టు దేవుని మందిరం అవటం వల్ల దీర్ఘాయుష్యు కలిగి ఉన్నది. ప్రియులారా, అలాగనే ప్రియులారా, ఒలీవ చెట్టు వలన ఎంతో ఉపయోగం ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం రాయబడింది, ఒలీవ చెట్టు అంటూ ఉంది, రాజుగా ఉండమంటే నేను దేవునికి నరులకు ఈయన తైలమిచ్చి నేను సంతోషపరుస్తాను, నన్ను సన్మానిస్తారు, నేను దేనితోనూ దేవుని ఘనపరుస్తాను, ఈయన తైలముతోనే కదా. అవును ప్రియులారా, ఒలీవ దంచి తీసిన ఒలీవ శ్రేష్టమైన నూనె దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశారు. అలాగే మనము కూడా ఆ శ్రేష్టమైన ఒలీవ నూనె ఎంతగా వెలిగించబడుతుందో దేవుని మందిరములో, అలాగూ మనము కూడా వర్ధిల్లాలంటే ఒలీవ చెట్టు వలె మందిరములో నాటబడిన వారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేయుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ఒలీవ చెట్టు గురించి అనేక విషయాలు గ్రంథములో రాయబడిన ప్రియులారా, ఆయుష్ కలిగింది ఒలీవ చెట్టు, సన్మానమునకు యోగ్యమైనది ఒలీవ చెట్టు. అలాగని ఒలీవ చెట్టు ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని కలిగి ఉంది గనుక దేవుని యొక్క భక్తుడు అంటూ ఉన్నాడు, నేను దేవుని మందిరములో నాటబడిన ఒలీవ మొక్క వలె ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. గనుక మనము కూడా దేవుని మందిరములో నాటబడిన జీవితాలు కలిగి ఉన్నామా? మనము నాటబడితే మన బిడ్డలు నాటబడతారు, వారు నాటబడితే ఫలిస్తారు. దేవుని కనికరమును బట్టి ఆశీర్వాదాలు విడుదల వస్తాయి. అయితే లోకములో ఉంటే లోకములో జీవిస్తే ఎన్ని ఉన్నా దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం రాదండి, దేవుని కాపుదల ఉండదండి. కనుక దేవుని మందిరములు ఉండే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, ఒలీవ మొక్క ఎంత శ్రేష్టమైందో మాకు బోధించారు. నీ సన్నిధిలో నాటబడిన మొక్క వలె భక్తుడు అంటున్నాడు ఉండాలని కోరుకుని మేము కూడా నీ సన్నిధిలో నాటబడిన బిడ్డలుగా ఉండి నిన్ను ఘనపరచటానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని, మీ కాపుదల భద్రతలో బ్రతకటానికి నాయన మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని, ఎవరి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.